Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఏదైతే మన తెలంగాణలో జరగబోతున్న గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది కదా, ఆ ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను స్టూడెంట్స్. కాబట్టి జాగ్రత్తగా చూడండి. రైట్, ఇది మనకి ఏంటంటే మార్క్ టెస్ట్ 11కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనమాట. రైట్, మీకు ఏవేవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ మార్క్ టెస్ట్లు ఉంటాయి కదా, అవన్నిట్లో వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి కదండి, అవన్నీ మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. కాబట్టి ఎవరెవరైతే గ్రూప్ 2 ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఈ కొద్ది రోజులు ఓకేనా, మనకి ఇంకా హార్డ్లీ ఎన్ని రోజులు ఉందంటే జస్ట్ 5 days మాత్రమే ఉంది అండి. కాబట్టి ఈ 5 days అయినా సరే ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే పోయినసారి గ్రూప్ 3 ఎగ్జామ్లో మన ఇంగ్లీష్ క్లాసెస్ విన్న వారికి ఎక్సలెంట్గా స్కోర్ రావడం జరిగింది. కాబట్టి 1 మార్క్ తోటి కూడా జాబ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలంటే ఈ క్లాస్ కంపల్సరీ వినండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు మిగతా వీడియోస్ అనేవి ఆల్రెడీ చేసాం మనం ఓకేనా, వేరే మార్క్ టెస్ట్లో విధంగా మనం కంప్లీట్ చేసాం. కాబట్టి అన్ని మార్క్ టెస్ట్లో వీడియోలు చూడండి. ఎందుకంటే మార్క్ టెస్ట్లో అన్నిట్లలో అక్కడ కొన్ని అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తుంటూ వచ్చాను. కాబట్టి ప్రతి మార్క్ టెస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ని కంపల్సరీ చూడండి ఓకేనా. మీకు ఆల్రెడీ తెలిసిన విషయం స్టూడెంట్స్, మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్లో, మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో ఆల్రెడీ మనకు ఓన్లీ 49 రూపీస్కే ఇది మీకు టోటల్గా 60 రూపీస్ వరకు పడుతుంది నాన్న. 40 ఛార్జెస్ తోటి కలిపి 49 రూపీస్కే మీకు అక్కడ టోటల్ ఓకేనా. గ్రూప్ 2 ఇంగ్లీష్ కోర్స్ అండి. మీరు కోర్సు తీసుకొని ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ని కొద్ది రోజుల్లో కంప్లీట్ చేసుకోండి చాలు. మీ ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం చదవని చెప్పేసి కూడా వీడియో కూడా చేసిన, కాబట్టి ఆ టాపిక్స్ మాత్రమే కంప్లీట్ చేసుకోండి ఓకేనా. మీకు అందులో టాపిక్ నోట్స్ ఉంటుందండి. మీరు ఫస్ట్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసినాక లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీ కోర్సెస్లో మీకు ఇవి కనిపిస్తాయండి. మార్క్ టెస్ట్ సిరీస్ కూడా మీకు 49 రూపీస్కే పెట్టాను. ఇది మీకు 1 వీక్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరెవరైతే ఈ తక్కువ టైంలో ఇంగ్లీష్లో బెస్ట్గా కవర్ చేయాలనుకుంటున్నారో మీరందరూ వెళ్ళి ప్రతి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, అవన్నీ టాపిక్స్ క్లియర్ కట్గా చూసుకుంటూ వెళ్ళండి ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యాప్ గురించి 9985317597. మార్క్ టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే టోటల్ మీకు 15 టెస్టులు ఉంటాయండి. ఆ 15 టెస్టులు మీరు అక్కడ క్వశ్చన్స్ అన్ని చూసినట్టు అవుతుంది, ఆన్సర్స్ అన్ని చూసి సరిపోతుంది. ఎక్స్ప్లెనేషన్స్ మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ మన యూట్యూబ్లో అన్ని పెడుతుంటూ వచ్చానండి. మీకు మొత్తం 8 వరకు పెట్టాను. తర్వాత మనకు టైం లేదు కాబట్టి ఈ తక్కువ టైంలో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ మార్క్ టెస్ట్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ యూట్యూబ్లో పెడుతున్నాను ఓకేనా. యాప్లో కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, అర్థమైంది కదా. మీరు టెస్టులు రాయండి, ఎందుకంటే టెస్టులు రాస్తే క్వశ్చన్స్ ఆన్సర్స్ చూస్తూ ఉంటే మీకు ఒక ఐడియా అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి టాపిక్ కావాలంటే టాపిక్ కోర్సు అది తీసుకోండి, టెస్టులు కావాలనుకో టెస్టులు తీసుకోండి, 2 కావాలంటే 2 తీసుకోండి. 2 కలిపి మీకు జస్ట్ 120 రూపీస్లో అయిపోతుంది మొత్తం ఓకేనా. రైట్, మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామా. చూడండి ఇక్కడ మీకు గ్రూప్ 3 అప్పుడు కూడా నేను కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎన్నో క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. బట్ ఈ క్వశ్చన్స్ అన్నిటిని జాగ్రత్తగా చూసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా. మీకు ఫస్ట్ ఏంటంటే ఈడియమ్స్ అండి. మనం సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఈడియమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్, గ్రామర్ ప్లస్ ఒకాబులరీ కవర్ చేసుకుంటూ వెళ్తాం ఓకేనా. చూడండి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈడియమ్స్ని మ్యాచ్ చేయమంటున్నాను. చూడండి ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి అక్కడ, హోల్డ్ వాటర్. చూడండి ఇక్కడ హోల్డ్ వాటర్ అంటే హోల్డ్ పట్టుకోవడం, వాటర్ ఉండడం అండి సింపుల్గా. కాక్ అండ్ బుల్ స్టోరీ, టు టేక్ ఫ్రెంచ్ లీవ్ ఎట్ ఏ స్టోన్స్ త్రో. చూడండి జనరల్గా హోల్డ్ వాటర్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా సరే ఇట్ ఈస్ హోల్డింగ్ వాటర్ అంటే మీనింగ్ ఏంటంటే అది లాజికల్గా ఉంది అని, రీజనబుల్గా ఉంది అంటూ ఉంటాం. కాబట్టి హోల్డ్ వాటర్ అంటే మనకి మీనింగ్ ఏమొస్తుందంటే సీమ్ లాజికల్ అంటాం ఓకే, లాజికల్గా రీజనబుల్గా రేషనల్గా ఉంది అని. నెక్స్ట్ కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే నమ్మలేని స్టోరీ నాన్నది. కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటాం కదా, కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్పకు, కాకమ్మ కథలు చెప్పకు అంటాం కదా, నమ్మలేని స్టోరీస్ అనమాట. కాబట్టి ఏ అనేది దీనికి వస్తుంది నాన్న. టు టేక్ ఫ్రెంచ్ లీవ్. చూడండి ఫ్రెంచ్ లీవ్ అంటే మీనింగ్ ఏంటంటే చెప్పకుండా లీవ్ తీసుకోవడం అనమాట, లీవ్ వితౌట్ ఇంటిమేషన్ అంటూ ఉంటాం. కాబట్టి దీనికి మనకు డి వస్తుందండి. ఎట్ ఏ స్టోన్స్ త్రో అంటే మీనింగ్ ఏంటంటే చాలా దగ్గరగా. ఇట్ ఈస్ స్టోన్స్ త్రో అంటే మీనింగ్ ఏంటి, చాలా దగ్గరగా అంటూ ఉంటాం. కాబట్టి వెరీ నియర్ ఓకేనా. మనకు సింపుల్గా చూస్తే 1B ఉండాలి కదా, అయినా 1B ఉన్న ఆప్షన్ మనకి ఇక్కడ ఒకటే ఉంది. కాబట్టి డైరెక్ట్ ఇది ఆన్సర్ పెట్టవచ్చు. మీకు ఇడియమ్స్ అన్ని ఎక్కువ ఇడియమ్స్ కవర్ కావాలని చెప్పేసి ఈ ఫార్మేట్లో మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ మళ్ళీ మీకు ఇడియమ్స్ ఏది, స్నేక్ ఇన్ ద గ్రాస్. చూడండి గడ్డిలో పాము.
గడ్డిలో పాము లాంటి వాడు అంటాం కదా, గడ్డిలో పాము కనిపిస్తుందా? కనిపించదు. కాబట్టి పాము అంటే శత్రువు అన్నట్టే కదా, రైట్. కాబట్టి స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే మీనింగ్ ఏంటంటే కనబడని శత్రువు అనమాట, దాగి ఉన్న శత్రువు అంటూ ఉంటాం. వాడిని మనం ఏమంటామంటే హిడెన్ ఎనిమీ. ఏమంటాం చెప్పండి? హిడెన్ ఎనిమీ. కాబట్టి సో 1 అనేది మనకు డీతో మ్యాచ్ అవుతుందండి. 1D అంటే ఇక్కడ ఉంది మనకు, ఆప్షన్ ఇక్కడ ఉంది, రైట్. నెక్స్ట్ టేక్ ఆఫ్టర్. చూడండి, టేక్ ఆఫ్టర్ అంటే మీనింగ్ ఏంటంటే సేమ్ అలాగే కనిపించడం, రిజంబుల్ అంటూ ఉంటాం, లుక్ లైక్ సంథింగ్ అంటూ ఉంటాం. కాబట్టి సో సెకండ్ వన్ మనకి ఏమొస్తుందంటే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, రైట్. సెకండ్ సి ఉండాలి, ఇది అట్లనే ఉంది, ఇది కూడా అట్లనే ఉంది. థర్డ్ స్పిల్ ద బీన్స్. చూడండి ఇక్కడ స్పిల్ ద బీన్స్ అంటే మీనింగ్ ఏంటంటే సీక్రెట్ని బయటికి రివీల్ చేయడం అంటాం, బయటికి చెప్పడం అంటూ ఉంటాం. కాబట్టి రివీల్ ఎ సీక్రెట్. సో థర్డ్ వన్ ఏముండాలి? ఏ ఉండాలి. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది అక్కడ ఆన్సర్ అవుతుంది నాన్న. ఇవన్నీ ఇడియమ్స్ మనకు. చూడండి, స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటేనేమో కనబడని శత్రువు అనమాట. నెక్స్ట్ టేక్ ఆఫ్టర్ అంటే సేమ్ అలాగే, షీ టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్ అంటే ఆమె మదర్ లాగా ఉంటుంది అని, కనిపిస్తుంది అని. నెక్స్ట్ స్పిల్ ద బీన్స్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే స్పిల్ ద బీన్స్ అంటే ఒక సీక్రెట్ని బయటికి చెప్పడం అనమాట, అనుకోకుండా సీక్రెట్ని బయటికి చెప్పడం అంటూ ఉంటాం. నెక్స్ట్ బ్లోయింగ్ వన్స్ ఓన్ ట్రంఫెట్. చూడండి, బ్లోయింగ్ వన్స్ ఓన్ ట్రంఫెట్ అంటే మీనింగ్ ఏంటంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అంటూ ఉంటాం, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం. దాన్నే టు ప్రైజ్ వన్స్ అకాంప్లిష్మెంట్స్, వాడు ఏదో సాధించినవి ఉంటాయి కదా, వాటిని ఒకటే పొగుడుకోవడం అనమాట, ఓకేనా. కాబట్టి దాన్ని బ్లోయింగ్ వన్స్ ఓన్ ట్రంఫెట్ అంటాం. ఫోర్త్ వన్ బి. అయినా మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 2, ఓకే. నెక్స్ట్ చూడండి, ఇది మీకు అడోర్న్ అండి, ఆల్డోర్న్ కాదు, ADO, రైట్. చూడండి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ సినోనిమ్స్. సినోనిమ్స్ అంటే తెలుసు కదా, సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్. సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్. జాగ్రత్త చూడండి, అడోర్న్. జనరల్గా అడోర్న్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వర్డ్ చూడండి, అడోర్. అడోర్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? లైక్ చేయడం, ఇష్టపడడం అంటూ ఉంటాం, లవ్ చేయడం అంటాం, అడోర్. మరి ఎప్పుడు ఇష్టపడతాం మనం? అది అట్రాక్టివ్ ఉన్నప్పుడే ఇష్టపడేది. కాబట్టి అడోర్న్ అంటే మీనింగ్ ఏంటంటే అట్రాక్టివ్గా చేయడం అనమాట. అంటే ఏదన్నా ఒక దాన్ని మంచిగా అందంగా కనిపించేలాగా చేయడాన్ని ఏమంటామంటే అడోర్న్ అంటూ ఉంటాం. కాబట్టి అడోర్న్ అంటే మీనింగ్ ఏంటి అక్కడ మనకు? డెకరేట్ చేయడం అంటాం, అలంకరించడమే కదా అందంగా కనిపించేలాగా చేయడం అంటే. కాబట్టి 1 ఏముండాలి? D ఉండాలి. 1D అంటే ఇదే ఉంది మనకు ఆన్సర్, ఓకేనా. మిగతా ఆప్షన్స్ కూడా చూడండి. మైజర్. మైజర్ అంటే ఓడి నాన్న? పిసినారి. మైజర్ అంటే ఒకటి చెప్పండి, పిసినారి అంటూ ఉంటాం. అంటే తక్కువ అమౌంట్ ఖర్చు పెట్టేవాడిని ఏమంటామంటే మైజర్ అంటూ ఉంటాం, తక్కువ అమౌంట్ ఖర్చు పెట్టేవాడిని మైజర్ అంటాం. వానికి ఆపోజిట్ ఒకటి ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టేవాడే కదా, మరి అప్పుడు ఆపోజిట్ ఉంటే ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టాడు. ఇక మనకి ఏమడుగుతున్నాడు? సినోనిమ్ అంటే సేమ్ మీనింగే కదా. సో తక్కువ ఖర్చు పెట్టేవాడిని మనం ఏమంటామంటే పార్సిమోనియస్ అంటాం. ఏమంటాం చెప్పండి? పార్సిమోనియస్ అంటాం. పార్సిమోనియస్ అంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి, పర్సు బయటికి తీయని వాళ్ళు అని. పార్సిమోనియస్ అంటే పర్సు బయటికి తీయని వాళ్ళు. కాబట్టి మనకు ఈ 2 ఏ ఉండాలి? మనకు సి ఉండాలి. నెక్స్ట్ ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ అంటే సైలెంట్గా ఉండేవాడు, ఓకే. ఎక్స్ట్రోవర్ట్ అంటే బాగా మాట్లాడేవాళ్ళు అనమాట. కాబట్టి ఇంట్రోవర్ట్ అంటే సైలెంట్గా ఉండడం, రైట్. మండేన్ అంటే మీనింగ్ ఏంటండి? బోరింగ్. మండేన్. మండే ఎలాగుంటుంది మనకు? సండే రోజు బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తే మండే ఎలా ఉంటుంది? బోరింగ్ ఉంటుంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. మండేన్ అంటే మండే అని గుర్తుపెట్టుకోండి. సో బోరింగ్ ఉంటుంది కాబట్టి మండేన్ అంటే బోరింగ్ నాన్న. కాబట్టి మనకు ఇది ఆన్సర్, ఓకేనా. ఆప్షన్ 2. మీనింగ్స్ అర్థమవుతున్నాయి కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ యాంటోనిమ్స్ అట, ఆపోజిట్ మీనింగ్ ఇక్కడ, ఓకేనా. చూడండి ఇక్కడ నోవేస్. నోవీస్ పీపుల్ అంటే ఎవరంటే న్యూ పీపుల్ అని. మన న్యూ పీపుల్ అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుందా ఉండదా? ఇన్ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అనమాట. కాబట్టి నోవీస్ అంటేనేమో ఇన్ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. అంటే ఎక్స్పర్టా ఇన్ఎక్స్పర్టా? ఇన్ఎక్స్పర్ట్ పీపుల్ అనమాట. అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పర్ట్ కాదు వాళ్ళు. కాబట్టి దానికి ఆపోజిట్ ఏం తీసుకోవచ్చు మనము? ఎక్స్పర్ట్ అని తీసుకోవచ్చు నాన్న. 1C ఉండాలి, ఆప్షన్ ఏ. మిగతా ఆప్షన్ చూద్దాం, వర్డ్ చూద్దాం. ఫర్టైల్. ఫర్టైల్ అంటే మీనింగ్ ఏంటండి? ప్రొడక్టివ్ అంటూ ఉంటాం, సారవంతమైన. దీన్ని ఇంకేమంటామంటే ఫికండ్ అంటూ ఉంటాం. రాసుకోండి వర్డ్. ఫర్టైల్ అన్నా ఫికండ్ అన్నా సేమ్. ఫర్టైల్ అంటే ప్రొడక్టివ్ అండి, దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? అన్ప్రొడక్టివ్. నెక్స్ట్ పాయస్. చూడండి ఇక్కడ పాయస్ అంటే మీనింగ్ ఏంటంటే గాడ్లీ, ఓకేనా. గాడ్లీ అంటే సో బాగా వర్షిప్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఆపోజిట్ ఏంటి? అన్గాడ్లీ. నెక్స్ట్ సారో. సారోఫుల్ మూమెంట్స్ అంటాం కదా. సో సారో అంటే బాధ, సాడ్నెస్ అంటూ ఉంటాం. కాబట్టి దానికి ఆపోజిట్ ఏముంటుంది? హ్యాపీ, ఓకే. సో కాబట్టి మనకు అప్పుడు సో ఆన్సర్ ఏమొస్తుందండి? 4B ఉండాలి. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. మిగతా వర్డ్స్ కూడా క్లియర్గా రాసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ యాంటోనిమ్స్ అన్న.
ఇందులో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఉంటాయి. బట్ అన్నిటిని క్లియర్ కట్గా రాసుకోండి మీరు. ఓకేనా? మ్యాచ్ ద ఫాలోయింగ్ యాంటోనిమ్స్. చూడండి ఇక్కడ టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటండి? బోరింగ్. మరి దానికి ఆపోజిట్ ఏముంటుంది? ఎగ్జైటింగ్. టీడీఎస్ అంటే బోరింగ్ నాన్న. నెక్స్ట్ పినాకిల్. పినాకిల్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? టాప్. దీన్ని ఏమంటామంటే అపెక్స్. టాప్ అన్నమాట, అపెక్స్ అన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే అక్మీ. దీన్ని మనం ఏమంటామంటే జెనిత్. అంటే టాప్ పొజిషన్ అనమాట. టాప్, అపెక్స్, అక్మీ, జెనిత్ అంటూ ఉంటాం. రైట్? పినాకిల్ అంటే హైయెస్ట్ పాయింట్ అని సింపుల్గా. మరి దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? బాటమ్, లోయెస్ట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ట్రివియల్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? ట్రివియల్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ఇంపార్టెంట్ అని. ట్రివియల్ అంటే మీనింగ్ ఏంటి? అన్ఇంపార్టెంట్ అని. మరి దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? ఇంపార్టెంట్. దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? ఇంపార్టెంట్ అనేది ఆపోజిట్ వర్డ్ వస్తుంది. నెక్స్ట్ అవర్షన్. చెప్పండి, అవర్షన్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? మీకు రాస్తా చూడండి ఇక్కడ. అవర్షన్తో పాటు ఇంకో వర్డ్ ఉంటుంది నాన్న, యాంటీపతి. అవర్షన్ అన్న యాంటీపతి అన్న మీనింగ్ ఏంటో తెలుసా? డిస్లైక్ అని. అవర్షన్ అంటే డిస్లైక్ చేయడం, యాంటీపతి అన్న డిస్లైక్ చేయడమే. కాబట్టి దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? లైక్ చేయడం అంటాం. కాబట్టి మనకి ఇప్పుడు 1A ఉండాలి, B ఉండాలి. మనకి ఇక్కడ ఒకటే దగ్గర ఆన్సర్ దొరికిపోయింది. మిగతా వర్డ్స్ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి అంతే. ఆన్సర్ చేయడం ముఖ్యం కాదు ఇక్కడ. ప్రతి ఆప్షన్ని క్లియర్ కట్గా చూసుకోవడం ఇంపార్టెంట్. ప్రతి వర్డ్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్స్. చూడండి ఇక్కడ మనకు క్వశ్చన్ ట్యాగ్స్ అండి. మీకు పోయినసారి గ్రూప్ 2లో క్వశ్చన్ ట్యాగ్స్ మీదనే వచ్చింది క్వశ్చన్ ట్యాగ్స్ అడిగారు. ఓకేనా? చూడండి క్లియర్. ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటో మనకు ఇంగ్లీష్లో క్వశ్చన్ అంటే ఇలా ఉంటుంది నాన్న. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ జనరల్గా క్వశ్చన్ ఫార్మేట్ అండి. అంటే ఒక క్వశ్చన్ రాసేటప్పుడు మనము ఫార్మెట్లో ఎలా ఉండాలి అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ చేయాలి మనం క్వశ్చన్ రాయాలి అంటే. ఓకేనా? ఇది క్వశ్చన్. మరి క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటంటే క్వశ్చన్లో సగాన్నే క్వశ్చన్ ట్యాగ్ అంటాం అంతే. క్వశ్చన్లో సగాన్ని ఏమంటాం చెప్పండి? క్వశ్చన్ ట్యాగ్ అంటాం. కాబట్టి క్వశ్చన్లో సగం అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టే కదా. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ అన్నప్పుడు మీరు ఏం రాయాలి అక్కడ? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ రాయాలి అన్న. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ రాయాలి. క్లియర్గా చూసుకోండి. క్వశ్చన్ ట్యాగ్ అనగానే మనం ఆన్సర్లో హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి. అంటే ఇక్కడ కామా పెట్టి ఇక్కడ బ్లాంక్ ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఇస్తాడు కదా, ఇదనమాట హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి. సార్ హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలి? ఇక్కడ ఉండే సెంటెన్స్ ఉంటుంది కదా, ఇక్కడ ఉండే సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఇక్కడ తీసుకోవాలన్న ఫస్ట్ పాయింట్ అది. ఓకేనా? తర్వాత మీకు సబ్జెక్ట్ ఎప్పుడైనా సరే ప్రొనౌన్ ఫామ్లోనే ఉండాలి, నౌన్ ఫామ్లో ఉండొద్దు. ఓకేనా? క్వశ్చన్ ట్యాగ్స్లో సబ్జెక్ట్ ఎప్పుడైనా సరే ప్రొనౌన్ ఫామ్లోనే ఉండాలి, నౌన్ ఫామ్లో ఉండొద్దు. అదొకటి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్ ఉంటుంది, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ ఉంటుంది. ఈ 3 పాయింట్లే. ఓకేనా? క్వశ్చన్ ట్యాగ్స్లో ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్ అంటే సెక్షన్ ఏంటిది? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్లో ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ అన్నప్పుడు అది ఎప్పుడైనా సరే ప్రొనౌన్ ఫామ్లోనే ఉండాలి, నౌన్స్ ఉండొద్దు ఇంకా. తర్వాత సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి, ఆపోజిట్ కావాలి అంతే. రైట్? ఇప్పుడు దీన్ని చేద్దాం. చూడండి ఇక్కడ ఇది కొంచెం క్రిటికల్. ఐఆమ్ హ్యాపీ. ఐఆమ్ హ్యాపీ అంటే కంపల్సరీ క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ కదా, అంటే నాట్ ఉంటేనేమో నాట్ తీసేసి రాయాలి, నాట్ లేకపోతేనేమో నాట్ పెట్టి రాయాలి అంతే. మనకు అది పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ ఉండాలి కదా, కాబట్టి తీసేయండి. మరి యామెంటై, ఆరెంటై, ఈజెంటై రాదు కదా, ఐకి రాదు, తీసేయండి. మరి యామెంటై ఉంది, ఆరెంటై ఉంది. చూడండి జనరల్గా యాక్చువల్గా మనకి ఇక్కడ ఆన్సర్ ప్రకారం యామ్ అంటే యామెంటై కావాలి, కానీ మీకు ఇంగ్లీష్లో యామెంటై అనేది ఉండదు నాన్న. సో దాని ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ఆరెంటై పెడతాం. ఓకేనా? యామెంటై అనేది ఉండదు. ఓకేనా? అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఆరెంటై అనేది ఆన్సర్ అవుతుందండి. ఆరెంటై, యామెంటై ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దే కిల్డ్ ఏ బేబీ. ఇక్కడ చూడండి దే కిల్డ్ ఏ బేబీ. ఇప్పుడు దే కిల్డ్ ఏ బేబీ అన్నప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి, మనకు క్వశ్చన్ ట్యాగ్ అడుగుతుండు కదా. క్వశ్చన్ ట్యాగ్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. మరి హెల్పింగ్ వర్బ్ ఏమైనా కనిపిస్తుంది? ఇక్కడ లేదు. కానీ ఇక్కడ దే కిల్డ్ అంటే ఇది మనకి ఏ టెన్స్ అండి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మేట్లో ఉందా లేదా? ఇట్లా మీకు హెల్పింగ్ వర్బ్ కనిపించినప్పుడు అది అక్కడ డూ, డస్, డిడ్ మూడిట్లో ఏదో ఒక పాసిబిలిటీ ఉంటుంది. V2 ఉంటేనేమో డిడ్ నాన్న, కిల్డ్ V2 కదా, V2 ఉంటే డిడ్ అంతే హెల్పింగ్ వర్బ్. అదే V1 ఉందనుకోండి, డూ అన్న కావచ్చు, డస్ అన్న కావచ్చు. V1కి ఎస్ ఉంటేనేమో డస్, ఎస్ లేకపోతే ఏమో డూ అంతే. రైట్? ఇది ఇక్కడ V2 ఉంది కాబట్టి మనకు డిడ్డే కదా. మరి డిడ్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ డిడ్, కాబట్టి మనకు వరంటిదే కాదు, హ్యావెంటిదే కాదు, డోంట్దే కాదు. ఆన్సర్ వస్తుంది డైరెక్ట్గా డిడెంటిదే అంతే. సెంటెన్స్ పాజిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ సెన్స్లో ఉండాలి కదా, బట్ మనకు అప్పుడు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ అంతే. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అంతే. దే అనేది హెల్పింగ్ సబ్జెక్టే కదా, డిడెంటిదే. లెటస్ గో. కానీ లెట్ తోటి చూడండి క్లియర్గా. లెటస్ గో అన్నప్పుడు ఎప్పుడైనా సరే
లెటర్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలంటే షెల్ వి, ఇది గుర్తుపెట్టుకోండి. లెటర్స్ గో, లెటర్స్ ప్రిపేర్, లెటర్స్ రైట్ ద ఎగ్జామ్. లెటర్స్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేసుకోవాలి చెప్పండి, షెల్ వి యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఐ హ్యావ్ 2 బ్రదర్స్. చెప్పండి. ఇక చాలామంది ఏం చేస్తారంటే ఆన్సరు చూడగానే ఆన్సర్ డైరెక్ట్ పెట్టేస్తారండి, హ్యావెంట్ ఐ అని ఫస్ట్ ఆప్షన్ ఇచ్చింది కాబట్టి, కానీ అది మనకు రావు. ఐ హ్యావ్ 2 బ్రదర్స్ అన్నప్పుడు చూడండి క్లియర్గా, ఐ హ్యావ్ 2 బ్రదర్స్. చాలామంది ఏమనుకుంటారంటే హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ అనుకుంటారు నాన్న, కానీ ఇక్కడ ఐ హ్యావ్ 2 బ్రదర్స్ అంటే హ్యావ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అండి. అది ఏ టెన్స్లో ఉందో తెలుసా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అదే మనకి ఇలా ఉందనుకోండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్. ఇప్పుడు ఈ 2 చూడండి సెంటెన్స్ నేను రాస్తాను. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఐ హ్యావ్ ఏ కార్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఐ హ్యావ్ ఏ కార్ అన్నప్పుడు ఇక్కడ కంప్లీటెడ్ అనేది మెయిన్ వర్బ్ కదా, సో అప్పుడు మనకి హ్యావ్ అనేది ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఇది ఏ టెన్స్ అండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే హ్యావెంట్ ఐ అనేది ఆన్సర్ అవుతుందండి, హ్యావెంట్ ఐ. కానీ ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఏ కార్ అంటే హ్యావ్ పక్కన మీకు ఇంకో మెయిన్ వర్బ్ ఉందా, లేదు. కాబట్టి హ్యావ్ ఏ ఇక్కడ మెయిన్ వర్బ్ అండి. మరి ఇప్పుడు హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ అనేది ఏ మెయిన్ వర్బ్, V1 అవుతుంది కదా. హ్యావ్ హ్యాడ్ అంటాం, హ్యావ్ అనేది V1, హ్యాడ్ అనేది V2, హ్యాడ్ అనేది V3. కాబట్టి ఇక్కడ హ్యావ్ అనేది V1 కాబట్టి ఇది ఏ టెన్స్లో ఉన్నట్టు, సింపుల్ ప్రెజెంట్లో ఉన్నట్టు. ఇదేమో ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండి, ఇదేమో సింపుల్ ప్రెజెంట్ అండి. మరి సింపుల్ ప్రెజెంట్ అంటే డూ అన్న డస్ కావాలి కదా, ఇక మనకు అయ్యింది కాబట్టి కంపల్సరీ ఏమొస్తుంది, డూనే వస్తుంది. కాబట్టి డోంట్ ఐ ఈజ్ ద ఆన్సర్. డోంట్ ఐ, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, డోంట్ ఐ. నెక్స్ట్, షీ హ్యాస్ బీన్ రైటింగ్. హ్యాస్ బీన్ రైటింగ్, రైటింగ్ అనేది మెయిన్ వర్బ్ ఉంది కాబట్టి ఇది హెల్పింగ్ వర్బ్ నాన్న. హ్యాస్ ఉంది, బీన్ ఉంది, 2 ఉన్నాయి. మరి హ్యాస్ బీన్ 2 ఉన్నప్పుడు ఫస్ట్ దానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. హ్యాస్ అయితే ఉంది కాబట్టి మనకు అప్పుడు ఈజ్ రాదు, డజ్ రాదు. హ్యాజ్ షీ ఉంది, హ్యాజ్ అండ్ షీ ఉంది. సెంటెన్స్ పాజిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి కదా. బట్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ సి. అది ఓకేనా అండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ నాన్న. అయితే మీకు సో పంక్చువేషన్ మార్క్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. వాటిని కూడా ఒకసారి చూసినట్టు చూడండి క్లియర్గా, ఓకేనా. సో మీకు క్లియర్గా అర్థమైపోతుంది అండి, రైట్. వాటిని కూడా క్లియర్గా చూసుకోండి. పంక్చువేషన్ మార్క్స్ కూడా మీకు తెలియాలి, ఎందుకంటే క్వశ్చన్లో ఒకవేళ సడన్గా ఇచ్చిండు అనుకోండి, అప్పుడు మనము చూడాల్సింది, రైట్. చూడండి, వాట్ అండ్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ద స్టోరీ హ్యాస్. అబ్బా భలే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది స్టోరీలో అంటాం. చూడండి, జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే వాట్ కానీ హౌ కానీ జనరల్గా ఇవి ఏంటివంటే క్వశ్చనింగ్ వర్డ్స్ అండి, డబ్ల్యూహెచ్ వర్డ్స్ అవి. అయితే ఇవి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే చాలామంది క్వశ్చన్ మార్క్ పెడుతూ ఉంటారు, కానీ ప్రతిసారి మనకు క్వశ్చన్ మార్క్ అవసరం లేదు నాన్న. క్వశ్చన్ ఏమడుతుంది పైన, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్, అంటే ఏ సెంటెన్స్కి కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్ ఉన్నాయి అంటుండు. మీరు క్లియర్గా చూడండి, వాట్ అండ్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ద స్టోరీ హ్యాస్ అంటే ఒకవేళ దీన్ని క్వశ్చన్ లాగా తీసుకోవాలి అంటే క్వశ్చన్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది నాన్న, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బా, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టా. కంపల్సరీ మనకు హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టే కదా. క్వశ్చన్ స్ట్రక్చర్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టే కదా. మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఏమైనా కనిపిస్తుందా లేదా అంటే అది క్వశ్చన్ కాదు అని. సో ఇక్కడ వాట్ కానీ హౌ కానీ మనకు క్వశ్చన్ లాగా కాకుండా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో కూడా యూజ్ చేస్తాం నాన్న. కాబట్టి ఇక్కడ మనకు ఎక్స్క్లమేటరీ మీనింగ్ అది. ఇక్కడ ఏముండాలి చెప్పండి, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండాలి. కాబట్టి క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు వాడు, ఇది రాంగే. నెక్స్ట్, హీ ఆస్క్డ్ విచ్ ఈస్ ద మోస్ట్ పాయిజనస్ స్నేక్. చూడండి నాన్న, ఇక మీరు క్లియర్గా చూసుకుంటే ఇక్కడ కామా మిస్ అయింది చూడండి. ఇది డైరెక్ట్ స్పీచ్లో రాసే సెంటెన్స్. మీరు కనుక నా క్లాసులు వింటే డైరెక్ట్ ఆన్సర్ చేసేవాళ్ళు. ఇది డైరెక్ట్ స్పీచ్లో రాసే సెంటెన్స్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, షీ సెడ్. మీరు ఇది రిపోర్టింగ్ వర్బ్ అంటాం. తర్వాత ఏం చేస్తారు, కామా పెడతారు కానీ కంపల్సరీ ఐ ఆమ్ గోయింగ్. ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి సెంటెన్స్. వాడు ఇక్కడ కామా ఇచ్చిండా ఇవ్వలే కాబట్టి ఈ సెంటెన్స్ కూడా రాంగే. నెక్స్ట్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఇన్సెక్ట్ ఇట్ ఈస్. వాట్ ఇవ్వగానే మనకేం గుర్తుకు రావాలి, క్వశ్చన్ మార్క్ గుర్తుకు రావాలి, తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్ కూడా గుర్తుకు రావాలి. కానీ ఇక్కడ వాట్ ఏ బ్యూటిఫుల్ ఇన్సెక్ట్ ఇట్ ఈస్ అంటే మనకు అది సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఏమన్నా ఫార్మేట్ ఉందా ఇక్కడ, లేదు కాబట్టి ఇది మనకు క్వశ్చన్ అవుతుందా కాదు. కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కాబట్టి ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది, ఇది కరెక్టే ఉంది, రైట్. లాస్ట్ సెంటెన్స్ చూడండి,
ద డాక్టర్ ఆస్కుడ్ ఏ పేషెంట్. ఓకే, డాక్టర్ పేషెంట్ అడిగిండట, కామా ఉంది, ఓకే, కొటేషన్ మార్క్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఆర్ యూ వెజిటేరియన్, నువ్వు వెజిటేరియనే అని. కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉందండి? బయట ఉందా లోపల ఉందా? బయట ఉంది. కానీ ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇది కూడా మనకు రాంగ్ ఇచ్చింది కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ సి. ఆప్షన్ సిలో కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్ ఉన్నాయి, ఆప్షన్ సిలో. ఓకేనా? నెక్స్ట్ అండి, చూడండి ఇది కూడా మీకు డైరెక్ట్ స్పీచ్ అండ్ స్పీచ్ చాలా ఎగ్జామ్స్లో ఇచ్చారు నేను ఇది. చూడండి ఇక్కడ దివిత్ సెడ్ కామా ఐ లైక్ అబ్దుల్ కలాం స్పీచెస్. ఇక్కడ ఫస్ట్ కామా ఉండాలి, కొటేషన్ మార్క్స్ ఉండాలి కదా, కామా కొటేషన్ మార్క్స్ ఉండే, కానీ ఇక్కడ ఎండింగ్ కొటేషన్ మార్క్స్ లేవు కాబట్టి ఆప్షన్ పోతుంది. ఇక్కడ మనకు ఇది లేదు, కొటేషన్ మార్క్సే లేవు, కామా కొటేషన్ మార్క్స్ ఇక్కడ మనకు ఉన్నాయండి. కానీ ఇక్కడ కామా అనేది లోపల ఉండాలి, డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నదంటే ఇది మనకు ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి అనేది ఇక్కడ ఆన్సర్ అవుతున్నాను. అర్థమవుతుందా? ఇది అదే ఒకవేళ దీన్ని తిప్పి రాసినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి క్లియర్గా ఇంకో పాయింట్ ఉంటుంది ఇక్కడ. షీ సెడ్, దీన్ని ఫస్ట్ రాసి దాన్ని సెకండ్ రాసినప్పుడు మనకు సెంటెన్స్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. ఈ సెడ్ ఐ ఆమ్ గోయింగ్. దాని తర్వాత ఒకవేళ ఇట్లుందనుకోండి సెంటెన్స్, ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న పార్టే స్టార్టింగ్లో వచ్చింది అనుకోండి నాన్న, ఐ ఆమ్ గోయింగ్, అప్పుడు షీ సెడ్ ఇక్కడ కామా అవసరం లేదు నాన్న, ఇంతే. చూడండి ఇక్కడ ఈ రెండు, షీ సెడ్ కామా ఐ ఆమ్ గోయింగ్. ఈ ఫస్ట్ సెడ్ కానీ సేస్ కానీ టోల్డ్ కానీ ఆస్క్ కానీ ఈ ఫస్ట్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు కామా పెట్టి రాస్తాం. అదే మనకి అది సెకండ్ వచ్చింది అనుకోండి, కామా అవసరం లేదు ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న ఫస్ట్ రాస్తున్నాం అనుకున్నానా, తర్వాత ఈ పార్ట్ సెకండ్ రాస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఇంక ఈ రెండింటి మధ్యలో కామా అవసరం లేదు. రైట్, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. రైట్, జాగ్రత్తగా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. ఓకేనా? సో గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని అడుగుతుంది ఇక్కడ. రైట్, చూడండి ఇక్కడ, ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ గోయింగ్. ఈచ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఏముండాలని సబ్జెక్ట్ వెర్బ్ ఏముండాలని చెప్పినా సింగులర్ ఉండాలని చెప్పిన. కాబట్టి ఈచ్ వచ్చినప్పుడు సింగులర్ ఉండాలి. మరి సింగులర్ ఉండాలి, ఇక్కడ ఆర్ అనేది ఏంటిది? ప్లూరల్ కాబట్టి మనకు అప్పుడు ఇది ఆన్సర్ అవుతుందా కాదు? అంటే ఇది రైట్ ఉందా రాంగ్ ఉందా? రాంగ్ ఉంది. కాబట్టి సెలెక్ట్ ద గ్రామాటికల్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటే ఇది మనకి ఇన్కరెక్ట్ ఉందా లేదా? ఉంది. ఇది కూడా ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంది, పక్కన పెట్టండి. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ రాంగ్ ఉన్న సెంటెన్స్ అడుగుతుంది కదా, సో మనకు అదే ఆన్సర్ అవుతుంది. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగ్ ఉండాలి, ఎందుకంటే ఈచ్ అంటే సింగులర్ కదా. ఇప్పుడు నన్ ఆఫ్ ద, నైదర్ ఆఫ్ ద, ఐదర్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద, వన్ ఆఫ్ ది, ఇవన్నీ సింగులర్స్ కదా, కాబట్టి మనకు సింగులర్ వెర్బే ఉండాలి. కానీ అక్కడ ప్లూరల్ వెర్బ్ ఉంది, రాంగ్ ఉంది సెంటెన్స్. అడిగేది రాంగ్ సెంటెన్స్. నెక్స్ట్, నైదర్ హీ, ఇది బి కాదు, నైదర్ హీ నార్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్. అతడు చేయలేదు, నేను చేయలేదు అని. చూడండి ఇక్కడ నైదర్ నార్ చెప్పిన మీకు ఆల్రెడీ. నైదర్ నార్ తోటి రెండు సబ్జెక్ట్స్ జాయిన్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి అంటే సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. సెకండ్ సబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ? ఐకి మనకి ఏమొస్తుందండి? హ్యావ్. హీకి అయితే హ్యాజ్ వస్తుంది, ఐకి హ్యావే కదా రావాల్సింది, బట్ ఇక్కడ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్. ఇది సెంటెన్స్ కరెక్టే ఉంది. నెక్స్ట్, ద ప్రిన్సిపల్ అండ్ సెక్రటరీ. ద ప్రిన్సిపల్ అండ్ సెక్రటరీ అంటే సింగులరే కదా రెండు. సో సింగులర్గా ప్రిన్సిపల్ అండ్ సెక్రటరీ రెండింటి ముందు దా ఉంటే ప్లూరల్ అయ్యేది. ఇలా దా అనేది మనకు ఒకటే దాని ముందు అంటే అది మనకు సింగులర్ అన్న, కాబట్టి సింగులర్ అంటే సింగులర్ వెర్బే ఉంది, ఇది కరెక్టే ఉంది. యాంగ్రీ వచ్చినప్పుడు విత్తే వస్తుంది, కరెక్టే ఉంది. రైట్, కాబట్టి మనకు ఇది కరెక్టే ఉంది. నెక్స్ట్, ఐదర్ ఆఫ్ ద టూ మూవీస్ ఈజ్ గుడ్. రెండిట్లో ఏదో ఒక మూవీ మంచిగా ఉందట, కాబట్టి ఇది కూడా కరెక్టే ఉంది. కాబట్టి మనకు మూడు కరెక్టే ఉన్నాయి, ఏదో ఒకటి రాంగ్ ఉంది కదా, ఇన్కరెక్ట్ ఉంది కదా, బట్ అడిగి ఏంటిది ఇక్కడ? ఇన్కరెక్ట్ సెంటెన్స్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు మళ్ళీ సెలెక్ట్ ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నాను, మళ్ళీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అడుగుతాను. చూడండి, ద బాయ్ జంప్డ్ ఇన్ టు ద రివర్. చెప్పండి, జంప్డ్ ఇంటూ అంటామా, మనం జంప్డ్ ఇన్ ద రివర్ అంటామా, జంప్డ్ ఇంటూ ద రివరా? జంప్డ్ ఇంటూ ద రివరే అనాలి. జంప్ చేసినప్పుడు ఇక్కడ మూమెంట్ ఉంటుంది కదా, కాబట్టి జంప్డ్ ఇంటూ ద రివర్, ఇది కరెక్టే ఉంది. మై ఫ్రెండ్ ఎంటర్డ్ ఇంటూ ద క్లాస్ రూమ్, ఇది మనకు రాంగ్ నాన్న. చూడండి, చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే తప్పు చేస్తారు. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎంటర్డ్ పక్కన ఇంటూ రావద్దు, అది రాంగ్. షీ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్ అంతే, షీ ఎంటర్డ్ ఇంటూ ద క్లాస్ రూమ్ కాదు. ఓకేనా? ఎందుకంటే ఎంటర్డ్ అంటేనే కేమ్ ఇంటూ అని వచ్చేసాడు, లోపలికి వచ్చేసాడని. బట్ షీ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్, షీ ఎంటర్డ్ ఇంటూ ద క్లాస్ రూమ్ ఉండదు. ఓకేనా? ఎంటర్డ్ పక్కన నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇంటూ అనేది ఉండొద్దు నా. అదే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు షీ ఎంటర్డ్ ఇంటూ ద బిజినెస్ అప్పుడు రాయొచ్చు. ఇక్కడ మాత్రం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మాత్రం ఎంటర్డ్ పక్కన ఇంటూ రాయొద్దు. నెక్స్ట్, వీఆర్ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్. ఫాండ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది మీకు? ఇక్కడ ఆఫ్ వస్తుంది, కాబట్టి ఇది కరెక్టే ఉంది.
తెలుసు కదా, గిల్టీ ఆఫ్, అవేర్ ఆఫ్, బివేర్ ఆఫ్, ఓకేనా, అక్యూజ్డ్ ఆఫ్, ఇవన్నీ మన కోర్సులో ఉంటాయి నా క్లాసెస్లో, క్లియర్గా ఉంటాయి, అవి మీరు వినాలంతే. ఆఫ్, రైట్. కాబట్టి నెక్స్ట్, షీ అగ్రీడ్ టు మై ప్రపోజల్. చూడండి ఇక్కడ ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్, అగ్రీ. చూడండి అగ్రీ వచ్చినప్పుడు విత్ వస్తుంది, నెక్స్ట్ టు వస్తుంది నాన్న. విత్ అనేదేమో పర్సన్స్కి వస్తుంది, టు అనేదేమో ప్రపోజల్స్కి వస్తుంది. కాబట్టి షీ అగ్రీడ్ విత్ మీ అంటాం, అదే షీ అగ్రీడ్ టు మై ప్రపోజల్ అనాలి. కాబట్టి కరెక్టే ఉంది సెంటెన్స్, 3 రైటే ఉన్నాయి, సెకండ్ వన్ రాంగ్ ఉంది. కాబట్టి సో అడిగేది ఏంటి అక్కడ, ఇన్కరెక్ట్ సెంటెన్సే కదా. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, మెనీ ఏ బాయ్ ఈజ్ డూయింగ్ హార్డ్ వర్క్. చూడండి మెనీ బాయ్స్ అనాలి, మెనీ ఏ బాయ్ అనాలి. లేకపోతే మెనీ బాయ్స్ అనేది ప్లూరల్, మెనీ బాయ్స్ ఉంటుంది, మెనీ ఏ బాయ్ ఉంటుంది, రైట్. మెనీ తర్వాత ప్లూరల్ రావాలి, మెనీ ఏ తర్వాత సింగులర్ రావాలి. కాబట్టి మెనీ ఏ బాయ్, ఓకే. సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బ్, ఇది కూడా ఓకే. ఇది ప్రెసెంట్ కంటిన్యూస్లో ఉంది, ఓకే. సెంటెన్స్ కరెక్టే ఉంది. అడిగేది ఏంటి అక్కడ, సెలెక్ట్ ద గ్రామాటికల్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అడుగుతుండే అక్కడ. నెక్స్ట్, ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ గాట్ ఏ జాబ్. ఇది మనకు సింపుల్ పాస్టా కదా. ఇఫ్ క్లాస్ సింపుల్ పాస్ట్లో ఉంటే ఇది మెయిన్ క్లాస్ ఎందులో ఉండాలన్నా, మనకు ఎందులో ఉండాలి, వుడ్ ప్లస్ V1లో ఉండాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఏముంది, వుడ్ హ్యావ్ ప్లస్ V3లో ఉంది. ఇఫ్ క్లాస్ సింపుల్ పాస్ట్లో ఉంటే ఇక్కడ వుడ్ ప్లస్ V1 ఉండాలి, వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉంది. కాబట్టి ఇది మనకు రాంగ్ ఉంది, ఓకేనా. నెక్స్ట్, 100 కిలోమీటర్స్ ఈజ్ ఎ లాంగ్ డిస్టెన్స్. చూడండి మనకు డిస్టెన్స్ అయినా సరే, మనీ అయినా సరే, టైం అయినా సరే, అది ఎప్పుడైనా సరే మనం దాన్ని సింగులర్ లాగానే కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్. నెక్స్ట్, కాబట్టి ఇది మనకు ఈజీ వస్తుంది, సో రైటే. షీ యాజ్ వెల్ యాజ్ హర్ ఫ్రెండ్స్. చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది. షీ యాజ్ వెల్ యాజ్ హర్ ఫ్రెండ్స్ వర్ అబ్సెంట్ ఎస్టర్డే. ఇక్కడ సెంటెన్స్ క్లియర్గా చూడండి, ఆమెతో పాటు ఆ ఫ్రెండ్స్, యాజ్ వెల్ యాజ్ కానీ, ఎలాంగ్ విత్ కానీ, టుగెదర్ విత్ కానీ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే ఏం చేయాలి అంటే, వెర్బ్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం తీసుకోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటిది ఇక్కడ, షీకి మరి వాజ్ వస్తుందా, వర్ వస్తుందా, వాజ్ వస్తుంది. కాబట్టి ఆమె ఆ ఫ్రెండ్స్తో కలిసి ఆబ్సెంట్ అయింది అని, సో వాజ్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు, వర్ ఇచ్చిండు. కాబట్టి ఇది కూడా రాంగే ఇచ్చిండు, ఓకేనా. మనకు 2 రైట్లు ఉన్నాయి, 2 రాంగ్లు ఉన్నాయి నాన్న ఇక్కడ, రైట్. కాబట్టి మనకు 2 అన్నా 4 అన్నా రెండిట్లో ఏదైనా ఆన్సర్ అవుతుంది. 2, 4 2 ఆన్సర్సే అవుతాయి ఇక్కడ, 2 ఇన్కరెక్ట్ సెంటెన్స్లే కాబట్టి, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ, ఐ హ్యావ్ ఏ వర్క్ టు డూ. నాకు చేయడానికి ఒక వర్క్ ఉంది అని. చూడండి ఇక్కడ మనకు వర్క్, గుర్తుపెట్టుకోండి, వర్క్ అనేది ఎప్పుడైనా సరే మనకు అన్కౌంటబుల్ నౌన్ అన్న. అన్కౌంటబుల్ నౌన్స్ అన్నప్పుడు వాటి ముందు ఎప్పుడైనా సరే మనము కౌంట్ చేసే వర్డ్స్ ఉంచొద్దు, ఏ కానీ యాని కానీ అస్సలు పెట్టకూడదు. కాబట్టి ఐ హ్యావ్ వర్క్ టు డూ, ఐ హ్యావ్ ఏ వర్క్ కాదు. కాబట్టి ఇది మనకు రాంగ్ సెంటెన్సే. నెక్స్ట్ వన్, ఇట్ వాజ్ షీ హూ ఇన్వైటెడ్ మీ ఎస్టర్డే. నన్ను ఎవరైతే ఇన్వైట్ చేశారో అది ఆమె అని. కాబట్టి ఈ సెంటెన్స్ కరెక్టే ఉంది, ఇట్ వాజ్ షీ. నెక్స్ట్, షీ గేవ్ మీ అడ్వైస్. చూడండి స్పెల్లింగ్ సిఏ ఉండాలి, నౌన్ కాబట్టి అది. షీ గేవ్ మీ అడ్వైస్, షీ గేవ్ మీ యాన్ అడ్వైస్ అంటామా, షీ గేవ్ మీ అడ్వైస్ అంటామా, షీ గేవ్ మీ అడ్వైస్ అనాలి, యాన్ అడ్వైస్ అనకూడదు. అడ్వైస్ మనకు అక్కడ సార్ సౌండ్ వస్తుంది కదా, ఓకేనా, ఓవెల్ సౌండ్ వస్తుంది కదా, యాన్ యూజ్ చేసుకోవాలి కదా, అట్లా ఉండదండి. ఎందుకంటే అడ్వైస్ అనేది మనకు అన్కౌంటబుల్ నౌన్. అడ్వైస్ అన్నా, వర్క్ అన్నా, జ్యువెలరీ అన్నా, ఎక్విప్మెంట్ అన్నా, మెషినరీ అన్నా, లగేజ్ అన్నా, అన్కౌంటబుల్ నౌన్స్ ఇవి. అన్కౌంటబుల్ నౌన్స్ కాబట్టి వీటి ముందు మనము ఇండిఫరెంట్ ఆర్టికల్స్ యూజ్ చేయొద్దు. సెంటెన్స్ కరెక్టే ఉంది, ఇది కరెక్టే ఉంది. నెక్స్ట్, ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ అదర్ మెటల్. చూడండి ఐరన్ అంటే సింగులర్ కాబట్టి ఈజ్, మోర్ యూస్ఫుల్ దాన్ వచ్చిందంటే కంపారేటివ్ డిగ్రీ రావాలి కదా. సో మోర్ యూస్ఫుల్ అనేది కూడా కంపారేటివ్ డిగ్రీనే కదా, కరెక్టే ఉంది. ఐరన్ ముందు మరి దా రావాలా వద్దా చెప్పండి. ఐరన్ అనేది మనకి ఏంటంటే ఒక మెటీరియల్ నౌన్ కదా. ఎప్పుడైనా సరే మెటీరియల్ నౌన్ గురించి మాట్లాడేటప్పుడు మనము దాన్ని జనరల్గా మెటీరియల్ నౌన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలంటే, మెటీరియల్ నౌన్స్ అనేవి జనరల్ సెన్స్లో మొత్తం మెటీరియల్ సంబంధించి మాట్లాడేటప్పుడు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయొద్దు అండి. కాబట్టి ఇక్కడ ఐరన్ అంటే ఏ ఐరన్ అయినా సరే, కాబట్టి జనరల్ సెన్స్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్టికల్ ఏం అవసరం లేదు. సో ఇది కూడా మనకు రైటే ఉంది. సో ఫస్ట్ వన్ ఒక్కటే రాంగ్ ఉందండి. కాబట్టి ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటే ఏంటిది, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. చూడండి ఇంపార్టెంట్ సెంటెన్స్లు అన్నీ మీకు రిపీట్ అవుతూ ఉంటాయి క్వశ్చన్స్, కాన్సెప్ట్స్.
ఇంపార్టెంట్వి కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇది మీకు లాస్ట్ క్వశ్చన్ అండి. ఇందులో సెలెక్ట్ ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. రైట్ చూడండి ఇక్కడ నెవర్ ఐ హ్యావ్ మెట్ దెమ్. చూడండి చాలా ఇంపార్టెంట్ అండి ఇది. పోయినసారి గ్రూప్ 2లో మీకు ఇలాంటి మోడలే వచ్చింది. ఓకేనా 2016 గ్రూప్ 2లో. చూడండి ఇక్కడ మనకు నెవర్ కానీ సెల్డమ్ కానీ ఓకేనా, నెక్స్ట్ స్కేర్స్లీ కానీ బేర్లీ కానీ ఓకేనా, హార్డ్లీ కానీ ఓకేనా, నో సూనర్ కానీ ఓకేనా, నో లాంగర్, ఇన్ నో టైమ్, ఇన్ నో వే ఓకేనా, అండర్ నో సర్కమ్స్టాన్సెస్, అండర్ నో సర్కమ్స్టాన్సెస్ ఎక్సెట్రా. ఎప్పుడైనా సరే వీటితోటి సెంటెన్స్ స్టార్ట్ అయింది అనుకోండి, వీటితోటి సెంటెన్స్ స్టార్ట్ అవుతే అప్పుడు ఆ సెంటెన్స్ని మనం ఏ ఫార్మేట్లో రాసుకోవాలి అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఫార్మేట్లో రాసుకోవాలి. ఎప్పుడైనా సరే వీటితోటి ఓకే నీ వర్డ్స్ ఫ్రేజెస్ తోటి మనకు సెంటెన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది అనుకున్నాను, అప్పుడు మన సెంటెన్స్ని ఏ ఫార్మేట్లో రాయాలి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఫార్మేట్లో రాయాలి. దీన్ని మనం ఇన్వర్షన్ కాన్సెప్ట్ అంటాం. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అని సార్ క్వశ్చన్స్ కూడా రాస్తాం కదా అనుకో, అదొక అప్లికేషన్, ఇదొక అప్లికేషన్ అనమాట ఇన్వర్షన్కి. యాక్చువల్గా సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అది. కానీ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అనేది ఇన్వర్స్డ్ ఫామ్ అండి. ఇది చాలా వాటిలో యూజ్ చేస్తాం, క్వశ్చన్స్లో యూజ్ చేస్తాం, తర్వాత ఇక్కడ కూడా ఈ కాన్సెప్ట్లో కూడా యూజ్ చేస్తాం. ఎట్లా గుర్తుపడతామంటే ఎప్పుడైనా సరే మనకు ఒక సెంటెన్స్ అనేది వీటితోటి స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఆ సెంటెన్స్ని మనం ఇన్వర్స్డ్ ఫామ్లో రాయాలి, అంటే హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ చేసి రాయాలి. ఎందుకు రాయాలి అంటే జనరల్గా ఇవన్నీ మనకి యాడ్వర్బ్స్ నాను. యాడ్వర్బ్ ఎప్పుడైనా సరే ఒక వర్బ్ పక్కనే ఉండాలి. కాబట్టి ఇక్కడ దీని పక్కన డైరెక్ట్ సబ్జెక్ట్ రాస్తే మనం ఇప్పుడు సబ్జెక్ట్ని మోడిఫై చేయదు కదా, వెర్బ్ని మోడిఫై చేయాలి కదా, అందుకే ఒక హెల్పింగ్ వర్బ్ను ముందు తెచ్చుకుంటాం అనమాట. సో కాబట్టి నెవర్ ఐ హ్యావ్ అంటే నెవర్ అనేది యాడ్వర్బ్ కదా నాన్న, మరి యాడ్వర్బ్ అనేది దేన్ని మోడిఫై చేస్తుంది, వెర్బ్ని మోడిఫై చేస్తుంది. మరి ఇక్కడ దీని పక్కనే ఉండాలి వెర్బ్, మరి ఇప్పుడు దాని పక్కన ఏముంది, సబ్జెక్ట్ ఉంది. సో వెర్బ్ని ఇటు పంపి సబ్జెక్ట్ని అటు పంపుతారు, అందుకే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ స్ట్రక్చర్ వస్తుంది. కాబట్టి ఇది రాంగ్ ఉంది. సెంటెన్స్ ఏమి ఉండాలి, నెవర్ హ్యావ్ ఐ మేడ్ దెమ్ ఉండాలి, నెవర్ హ్యావ్ ఐ మేడ్ దెమ్ ఉండాలి. ఓకేనా, అదే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఇది మనకు రాంగే ఉంది. నో సూనర్ డిడ్ షీ కంప్లీట్ ద వర్క్ దాన్ షీ టుక్ అనదర్ వర్క్. చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో నో సూనర్. సో నో సూనర్ రాగానే మీకు హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది చూడండి, అది కరెక్టే ఉంది. తర్వాత మీకు కొన్ని రాస్తా చూడండి. మీరు ఎప్పుడైనా సరే ఏం చేయండి అంటే నో సూనర్ వచ్చినప్పుడు దానికి సో లింకర్ ఏముంటుందంటే దాన్ ఉంటుంది నాన్న, దాన్ అనేది లింకర్. నెక్స్ట్ అదే మీకు హార్డ్లీ కానీ ఓకేనా, బేర్లీ కానీ ఓకేనా, స్కేర్స్లీ కానీ ఇవి ఉన్నాయి అనుకోండి. ఇవి ఉన్నాయి అన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే వెన్ వస్తుందండి. నోట్ సూనర్ వచ్చినప్పుడు ఏమో దాన్ వస్తుంది. అదే హార్డ్లీ కానీ బేర్లీ కానీ స్కేర్స్లీ కానీ వచ్చినప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఎప్పుడైనా సరే దానికి ఫాలోవర్ వెన్ వస్తుంది. నోట్ సూనర్ వచ్చినప్పుడు దాన్ కోసం వెతకండి, హార్డ్లీ బేర్లీ స్కేర్స్లీ వచ్చినప్పుడు వెన్ కోసం వెతకండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా ఎగ్జామ్స్లో వచ్చింది ఇవి. ఓకేనా, ఇవి రాసుకోండి క్లియర్గా, రైట్. కాబట్టి ఇక్కడ నో సూనర్ వస్తే దాన్ కోసం చూడాలి. వాడు ఏం చేస్తారు ఎగ్జామ్లో వెన్ దెన్ అట్లా ఇస్తూ ఉంటాడు, చూసుకోండి క్లియర్గా అంతే, రైట్. కాబట్టి ఇది మొత్తం కరెక్టే ఉంది నాన్న, ఇది రైటే ఉంది. దే విజిటెడ్ బోత్ ఢిల్లీ అండ్ ముంబై. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో కదా, కరెక్టే ఉంది. బోత్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీకు యాండే ఉండాలండి, యాజ్ వెల్ యాజ్ ఉండొద్దు. ఐ లైక్ బోత్ సింగింగ్ అండ్ డాన్సింగ్ అనాలి, అంతేగాని ఐ లైక్ బోత్ సింగింగ్ యాజ్ వెల్ యాజ్ డాన్సింగ్ అనకూడదు. బోత్ అనేది ఎప్పుడు వచ్చినా సరే యాండే వాడాలి, యాజ్ వెల్ యాజ్ అలాంగ్ విత్ టుగెదర్ విత్ వాడకూడదు, రైట్. నెక్స్ట్ వన్ ఇది కరెక్టే ఉంది. యాజ్ షీ వాజ్ ఇల్ షీ డిడ్ నాట్ గో అవుట్. ఆమె బాగాలేనందువలన ఆమె బయటికి వెళ్ళలేదు. ఆరోగ్యం బాగాలేదు, ఇల్లు అవ్వడం అంటే ఫీవర్ రావడం, సిక్ అయిపోవడం అంటాం, బయటికి వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ డిడ్ పక్కన V1 ఉంది, కరెక్టే ఉంది. ఇది పాజిటివ్ ఉంది, ఇది పాజిటివ్ ఉంది, కరెక్టే ఉంది. యాజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ అంత కరెక్టే ఉంది, కాబట్టి ఇది కూడా కరెక్టే ఉంది. సో రాంగ్ ఏముంది ఇక్కడ, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. అంతే, రాంగ్ ఉన్న సెంటెన్స్ మనకు ఆప్షన్ ఏ కదా అడిగేది. ఇక్కడ సెలెక్ట్ ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటే రాంగ్ ఉన్న సెంటెన్సే అడుగుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ అనేది అక్కడ ఆన్సర్ అవుతుందండి. ఇవ్వండి ఓకేనా, ఇవన్నీ మీకు ఏంటంటే సో ముఖ్యమైన ప్రశ్నలు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. ఓకే, మీకు ఈ వీడియో ఎక్కువ లెంతీ అవుతుందని చెప్పేసి నేను సో ఫాస్ట్గా చేస్తున్నాను. ఓకేనా, అర్థమవుతుంది కదా. సో మీరు మాత్రం చెప్తున్నా కదా, కాన్సెప్ట్స్ మీదనే ఫోకస్ చేయండి, క్వశ్చన్ చూడడం కాదు, ఆన్సర్ చూడడం కాదు.
ఓకేనా. మీకు మళ్ళీ వేరే మార్క్ టెస్ట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంకో మార్క్ టెస్ట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మనకు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంపార్టెంట్ మార్క్ టెస్ట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. నేను చెప్తున్నా కదా, మీరు గనక ఇప్పుడు గ్రూప్ 2 ఇంగ్లీష్లో మంచి స్కోర్ సాధించాలి అనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే కంప్లీట్ చేయండి ఈ తక్కువ టైంలో. ఓకేనా. ఇక మనకు 5 డేస్ ఉంది నాన్న. ఈ తక్కువ టైంలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రమే కంప్లీట్ చేయండి. ఆల్రెడీ వీడియో చేసిన ఏవే టాపిక్స్ ఇంపార్టెంట్ చూసుకోవాలి నేను ఫాస్ట్గా. కాబట్టి ఆ టాపిక్స్ ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని క్లాసెస్ వినండి. అంటే ఒక 10 వీడియోలు ఉన్నప్పుడు ఒక 6 వీడియోల వరకు కంప్లీట్ చేసుకోండి అంతే. ఫస్ట్లో అన్ని కాన్సెప్ట్స్ కవర్ కావాలి కాబట్టి ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని చూడండి. ఎంతవరకు వీలైతే అంతవరకు చూడండి నాన్న. ఓకేనా. సో మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఓపెన్ చేస్తే ఫస్టే మీకు 8 డేస్ వ్యాలిడిటీ 49 రూపీస్ కోర్సు. ఇక్కడ కూడా మనకు 8 డేస్ వ్యాలిడిటీ 49 రూపీస్ కోర్స్. ఇదేమో టెస్ట్ సిరీస్, ఇదేమో ఫుల్ కోర్సు నాన్న. రైట్. సో ఫుల్ కోర్సు చాలా ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది అందులో. మీకు అసలు ఇంగ్లీష్ ఏం రాకపోయినా సరే ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఓకేనా. సో మీకు అందులో డెమో క్లాసులు ఉంటాయి. ఫస్ట్ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. రైట్. ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుందండి. మీరు మళ్ళీ నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు. ఫటాఫట వినుకుంటూ వెళ్ళడమే, నోట్స్ చూసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. రైట్. ప్రతి దానికి టాపిక్ నోట్స్ అనేది ఉంటుంది. టాపిక్ నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని కూడా చూసుకుంటూ వెళ్ళిపోండి. అర్థమైంది కదండి. సో ఇవి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మీకు గ్రూప్ 3 ఎప్పుడు కూడా చేశాను, ఇప్పుడు కూడా మీకు ఇవి కంపల్సరీ కాబట్టి కంపల్సరీ చేస్తున్నాను. ఓకేనా. ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో మీరందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఈ వీడియో చూసే ముందు మిగతా వీడియోస్ కూడా చూడండి నాన్న. ఎవరెవరైతే మన మార్క్ టెస్ట్లు ఫాలో అవుతున్నారో, ఓకేనా. సో మీరు ఫస్ట్ మార్క్ టెస్ట్ నుంచి అన్ని మార్క్ టెస్ట్ల వరకు చూడండి. 8 మార్క్ టెస్ట్లు అయితే మొత్తం చేసి పెట్టాను. మిగతావి తక్కువ టైం ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అన్నీ చేస్తున్నాను. కాబట్టి ప్రతి మార్క్ టెస్ట్లో ఉన్న ప్రతి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి చాలు. ఎవరెవరైతే మార్క్ టెస్ట్లు చూసి, క్లాసెస్ చూసి, మార్క్ టెస్ట్ చూసారో వాళ్ళకైనా సరే మీకు ఎక్సలెంట్ స్కోర్ అనేది వస్తుంది. కాబట్టి మార్క్ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ అంత సింపుల్ క్వశ్చన్స్ కావు, అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా మార్క్ టెస్ట్లో డిజైన్ అయ్యాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మార్క్ టెస్ట్ వీడియోస్ అన్నీ చూడండి. గ్రూప్ 2 కోసం నేను పెట్టే వీడియోస్ అన్నీ చూడండి, మీకు ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది అన్న. చాలామంది మన గ్రూప్ 4 కూడా చాలామంది జాబ్ వచ్చిందండి మనలో. గ్రూప్ 3లో కూడా చాలామందికి ఎక్సలెంట్గా మనం చెప్పిన క్వశ్చన్స్, ఎన్నో క్వశ్చన్స్ అందులో వచ్చాయి. కాబట్టి మీరు కూడా ఇంగ్లీష్లో గ్రూప్ 2 ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని తక్కువ టైంలో ఫాస్ట్గా ఇంపార్టెంట్ టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.